ఉచిత ఇసుక పథకంతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం విపరీతంగా రేట్లను పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇది తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతా ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ 43 కూడా చేయడం జరిగింది. ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల టన్నులటువంటి ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కోట్ల ఇసుకను దోచుకొని ద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకి చూసామండి.